అన్న అసలు చంద్రహాస్ మూవీ బరాబర్ ప్రేమిస్తా మూవీ మొన్న రీసెంట్ 1 వీక్ 2 వీక్స్ నుంచి ఆ మూవీ దాని గురించి ఏమొచ్చినా కాంట్రవర్సీ కిందకి వెళ్తుంది. అసలు ఈ పాట ఇంపాక్ట్ మూవీ పైన పడ్డదా లేదా, అసలు మూవీ ఎలా ఉంది? ఒక అందమైన ప్రీ రిలీజ్ ఈవెంట్, తెల్లారితే సినిమా రిలీజ్, అందరూ కలిసి హ్యాపీగా పండగ వాతావరణం, ఏదో అద్భుతాన్ని తీసామన్న కళ అందరి మొహాల్లో కనిపించింది. మరి ఏముంటుందో ఏంటో అనుకున్నాం. హీరో గారు రానే వచ్చారు. గత చరిత్ర చూసుకుంటే పాప మా పిల్లోడు ఎప్పటి నుంచో హీరోగా మంచి ఎదుగుదామని ట్రై చేస్తున్నప్పటికీ, అంటే వాళ్ళ నాన్న కూడా ఒక డైరెక్టర్, యాక్టర్, నిర్మాత కాబట్టి అట్లా ఆ వాతావరణంలో పెరిగిన అబ్బాయి కూడా అలాగే ఉంటాడు. అన్నీ నేర్చుకున్నాడు, డ్యాన్స్ బాగానే చేస్తాడు, యాక్టింగ్ బాగానే చేస్తాడు, మొన్న పాటలు కూడా బాగా పాడతాడు, గొంతు బాగుంది అని తెలిసింది. సరే ఏంటా అని చూస్తుంటేనేమో తర్వాత లాస్ట్ ఒక 2 లైన్లు ఇబ్బంది పెట్టాయి. ఆ 2 లైన్లు ఇబ్బంది అందరినీ పెట్టాయి, అక్కడున్న వాళ్ళనే కాకుండా మొత్తం 2 తెలుగు రాష్ట్రాలని పెట్టాయి. ఇక చాలామంది దాని గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు, ఇదేంటి అదేంటి ఇదేంటి అని. నేను నన్ను అడిగితే మాత్రం ఇదంతా ఒక స్ట్రాటజీ అంట. వై? బికాజ్ ముందే ఒక మంచి సినిమా తీశారు. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడాలంటే ఒక 2 నిమిషాలు చెప్తా ఇది ఎలా ఉందనేది. 2 వర్గాల మధ్య జరిగినటువంటి పోరులో ఒకవైపు అమ్మాయి ఇంకోవైపు అబ్బాయి ఉంటే అంతే, అదే. అండ్ వెరీ సింపుల్. అంటే కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య ఎలాంటి చిచ్చులు పెడతాయి, వాళ్ళు అసలు మారాల్సిన అవసరం ఉంది కదా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్కి. ఇంకా కొన్ని పల్లెల్లో అలాంటి వాతావరణమే ఉంది. అట్లాంటి వాళ్ళకి ఒక నీతి లాంటి సినిమా, మంచి సినిమా, అప్పట్లో తేజ గారు తీసేలాంటి సినిమా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాతావరణం నచ్చక కేరళ వెళ్తారు, అక్కడ కూడా అంతకు మించి వాతావరణం ఉంటే మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చి మనం ఎలాగైనా వీళ్ళలో చైతన్యాన్ని నింపాలి, వీళ్ళని మార్చాలి అనుకుంటారు. మారుస్తారా లేదా అనేది కథ. అంతే, సింపుల్ స్టోరీ, బట్ బ్యూటిఫుల్ లొకేషన్స్, బ్యూటిఫుల్ నరేషన్, బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే, బ్యూటిఫుల్ మ్యూజిక్, బ్యూటిఫుల్ ఏంటిది ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఒక మంచి సినిమా. నన్ను మనస్ఫూర్తిగా అడిగితే దీనికి నేను 4.5 రేటింగ్ కూడా మనస్ఫూర్తిగా ఇచ్చేస్తా. అంత మంచి సినిమా. ఓకే, ఎక్కడ అసభ్యత, అశ్లీలత కానీ లేదు, ఇబ్బంది పెట్టే డైలాగులు లేవు, ఏం లేవు. క్యూట్ అండ్ నీట్ మూవీ. ఆర్టిస్టులు కూడా బాగా చేశారు. అండ్ అట్లాంటి సినిమా వీళ్ళు ముందే చూశారు. ఈ టీము ముందు తీసిన తర్వాత ముందు చూసి మనం తీసాం కాబట్టి మనకి ఇలా అనిపించింది, మిగతా వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళందరినీ పిలిచి చూపించారు. చూసిన ప్రతి ఒక్కరు ఇది అద్భుతం, అమోఘం అనడం మొదలుపెట్టారు. వీళ్ళని మనస్ఫూర్తిగా అభినందించే ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు మనం చూసాక బాగుంది కాబట్టి అప్పుడు కూడా వాళ్ళకి నచ్చి ఉంటుందిగా. అయితే సినిమా ఇంకా తెల్లారితే రిలీజ్ అవుతుంది. మనతో పాటు 100 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి మన సినిమాని ఎవరు చూస్తాడు? ఆల్రెడీ నా మీద ఇంత ట్రోలింగ్ ఉంది, కానీ ఏదో ఒకటి చేస్తే ఈ మధ్య కాలంలో నెగిటివ్ కాంట్రవర్సీలు బాగా జనాలకు రీచ్ అవుతున్నాయి. యాటిట్యూడ్ స్టార్ అనే పేరు కూడా పడ్డది. ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే అదన్నే సినిమాకి బూస్టప్ అవుతుందని అనుకొని చేసినటువంటి ప్రయత్నం లాగా నాకు అనిపించింది వాళ్ళు చేసినటువంటి గుంజి గుంజి పాట. అప్పట్లో 5 నెలల క్రితమే రిలీజ్ చేసిన ఈ సాంగ్ని ఇప్పుడు ఏమైందంటే ఆ 2 పదాలు మాత్రమే మార్చాడు అబ్బాయి. కూర్చున్న అతిథులకి కానీ ఆ ప్రొడక్షన్ వాళ్ళకి కానీ అప్పటి వరకు అవునులే ఇది మన పాటే ఏంటి మన లిరిక్స్ కాదే అంటే వాళ్ళకు కూడా తెలియదా ఈయన మార్చినట్టు. ఈ పాట ఆల్రెడీ మా సినిమాలో ఉంది కాబట్టి మా సినిమా పాటే పాడుతున్నారు అనుకున్నారు. ఆ లిరిక్స్ సేమ్ లిరిక్స్ పెట్టేస్తాడేమో. ఫస్ట్ ఎవడరా మొదలు పెట్టినప్పటి నుంచి బాగానే ఉంది, అంతవరకు ఓకే పాడుతున్నాడు. నెక్స్ట్ గుంజి వరకు కూడా ఆ పదం చూసేసరికి ఇక వీళ్ళకి అర్థం కాల, మైండ్ బ్లాక్. అప్పటికప్పుడు ఏం స్పందించలేదు. సరే, ఆ షాక్ నుంచి కోలుకున్నారు. ఎవరికి వాళ్ళు మాకు సంబంధం లేదు. సో ఎవరికి వాళ్ళు చెరిపేసుకునే ప్రయత్నం చేసిన తర్వాత ఇక ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అనుకున్నారు. అప్పటికి కొన్ని డిబేట్లకు పిలుచుకున్నారు అందరినీ కూడా. ఈ అబ్బాయిని కూడా డిబేట్కి పిలిచారు, ఒక ఛానల్లో కూర్చోబెట్టి సారీ చెప్తా అంటే నేను చెప్పను పో అన్నాడు. లాస్ట్కి నువ్వు చెబితే బాగుంటుందని వాళ్ళు మోటివేట్ చేస్తే సరేనండి సారీ అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ వేరే ఛానల్స్కి వెళ్ళి వాళ్ళు నాతో బలవంతంగా సారీ చెప్పవా అని చెప్పించారండి. నేను అసలు సారీ మనస్ఫూర్తిగా చెప్పలేదని చెప్పి మళ్ళీ కంప్లైంట్ చేశాడు. అది కూడా జరిగింది. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే యాక్చువల్గా చెప్పాలంటే కాంట్రవర్సీ కావాలనే క్రియేట్ చేశారు. నెంబర్ 1. మరి ఈ బూతు మాట్లాడితే జనాలు ఎలా రియాక్ట్ అవుతారా, సమాజం మొత్తం నీ మీద పడతారు కదా అని చెప్పేసి అడిగితే వీళ్ళ దగ్గర దానికి కూడా ఆన్సర్ ఉంది. ఏమని? అంతకుముందు ఆ పెద్ద హీరో మాట్లాడితే మీకు లేని, అంతకుముందు ఆ సినిమాలో అలా చూపిస్తే మీకు లేని ఇది ఇప్పుడు నేను చెబితే వచ్చిందా? నేను మాట్లాడింది ఎంత, వాళ్ళు అంత చూపించారు, అంత మాట్లాడారు. నేను జస్ట్ ఏదో ఈ 2 ఆ మోతాదుతో పోలిస్తే ఈ మోతాదు చాలా తక్కువ, అవునా? కాబట్టి
క్షమించవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ ఇంకొకటి, ఈ మధ్య కాలంలో జరిగే ప్రతి కాంట్రవర్సీకి ఏంటి, సారీ అండి అంటే సరిపోతుంది కదా, నేను కూడా సారీ చెప్పేస్తా, ఏమైపోయింది ఇప్పుడు చెప్పా, ఇప్పుడే చెప్తే సినిమా వీకెండ్ వరకే ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పను అనుకుంటే ఎప్పుడు చెప్తాను అడిగితే కనీసం థర్స్డే వరకు దీనికి నెట్ రావచ్చు. స్ట్రాటజీ టైప్ ఇది, స్ట్రాటజీ ఇది అవుట్ అండ్ అవుట్గా. అండ్ నెక్స్ట్, అయినా సరే ఇది తప్పు, ఇప్పుడు మనం పర్సనల్గా మాట్లాడుకుందాం, ఇది తప్పే కదా, నీకు అట్లా అనడం పద్ధతి కాదు కదా అంటే, నో 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 నేనెక్కడ అన్నాను, నేనెక్కడ బూత్ వాడాను, అసలు నన్ను ఇట్లా తయారు చేసిందే నువ్వు. నేనేదో నా సినిమాల్లో ఎదిగి ఏదో చేసుకుందామని ఇండస్ట్రీకి వస్తే నన్ను ట్రోల్ చేసి అట్లని ఇట్లని మొత్తం మెలుకబెట్టి నన్ను తయారు చేసిందే నువ్వు. నేను నిన్ను తిట్టలా, నువ్వే నా చేత తిట్టించుకున్నావు అని అట్లా వేసేస్తున్నాడు. నేను అసలు బూతు మాట్లాడలా, నువ్వే నా చేత బూతు పాడించుకున్నావు అని చెప్పేసి, అంటే కాలికేస్తే వేలికేస్తే కాలికేసి అటు ఇటు ఏదేదో చేసేసి థర్స్డే వరకు మనం సర్వైవ్ అయ్యామను. ఇంకా ఫ్రైడే నుంచి తర్వాత వేరే వాళ్ళు వస్తారు, వచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా వాళ్ళది. మనం ఇక్కడ కొంచెం హడావిడి చేసామంటే ఈ హడావిడి చూపిస్తే ఓటీటీ వాడు ఎగబడి వస్తాడు, ఏంద్రయ్యా నీ హడావిడి అని. సో అంతకుముందు ఓటీటీకి ఏందది ట్రోలింగ్ అబ్బాయా అనేది సర్లే ఎంతో కొంత కొను అంటారు. ఇప్పుడు ఏందది అంత వైరల్ అయ్యింది, ఫోన్లే ముందు మనమే కొందాం చెప్పు అని రావాలి ఓటీటీ. ఓకే, ఈ స్ట్రాటజీ అది. బట్ సక్సెస్ అయ్యాడు మొత్తానికి. ఇంకో విషయం ఏంటంటే ఏ విధంగా సక్సెస్ అయ్యాడో చెప్తా. ఈ సినిమాకి ఒక డైరెక్టర్ పనిచేశాడు. నెక్స్ట్ ఆ డైరెక్టర్ నీ దగ్గరకు వస్తాడు, సార్ నా దగ్గర ఒక మంచి సబ్జెక్ట్ ఉంది సినిమా. అవును, ఇంతకుముందు ఏం చేసావంటే, నేను సార్ బరాబర్ ప్రేమిస్తాను. ఓ ఆ అబ్బాయి కాంట్రవర్సీ, డైరెక్టర్ మొహం లేదు, ప్రొడ్యూసర్ మొహం లేదు, మిగతా ఎవరు లేరు తెలుసా, మొత్తం ఎటు తిరిగినా ఈ అబ్బాయి గుర్తొచ్చేలాగైతే సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ సినిమాలు ఇతనికి ఉంటాయా అంటే వస్తాయి, ఎవడు ఇవ్వకపోతే వీళ్ళే ప్రొడ్యూస్ చేసుకుంటారు, తప్పే ఉంది. మళ్ళీ ఇంకో కాంట్రవర్సీ క్రియేట్ చేసి అది కూడా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. బట్ ఓవరాల్గా నా అభిప్రాయం చెప్తా పర్సనల్గా, ఈ మధ్యకాలంలో ఏదో రకంగా ఉండే సినిమాలని పిచ్చి కాంట్రవర్సీలు చేసి డిబేట్లు పెట్టుకునేలా చేసి రచ్చకి ఈడుస్తున్నారు. లాస్ట్ అంత విషయం ఏముందయ్యా సినిమాలో, ఏముండదు, ఇలా ఉంటుంది సినిమా. అవునా, ఇది బాగుంది సినిమా, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, 4.4 రేటింగ్ మనస్ఫూర్తిగా ఇచ్చేవచ్చు. బంగారం లాంటి సినిమా ఇది చెప్పాలి అంటే. అట్లాంటి సినిమాని కాంట్రవర్సీతో ఇంకా ముందుకు తీసుకెళ్దాం అనుకొని చెతికిల పడ్డట్టు అనిపించింది.